అమరావతి రాజధానిలో వరద సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్ ను డిజైన్ చేసినట్లు వివరించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిట్ కెనాల్ ను డిజైన్ చేశామన్నారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద సిఆర్డీఏ కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు పరిశుభ్రత కార్యక్రమాలు పూర్తి చేసినట్లు వివరించారు. వీధులు, రోడ్లపై చెత్త, మట్టి తొలగింపు పనులు పూర్తి చేశామన్నారు. కాలనీల్లో వరద నీరు నిల్వ లేకుండా మోటార్ల ద్వారా మళ్లించడం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా 100% పనులు పూర్తి చేయాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. అమరావతి రాజధానిలో వరద సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్ ను డిజైన్ చేసినట్లు వివరించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను డిజైన్ చేశామన్నారు. 3 కెనాల్స్ పై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలానికి 3 కాల్వలు పూర్తి కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంటే ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక్క చుక్క నీరంటూ ఉండదు. ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొండవీటి వాగు తీసుకుంటే కొన్ని దగ్గరలో 10 అడుగులు ఉంది, కొన్ని దగ్గర 4 అడుగులే ఉంది, కొన్ని దగ్గర 2 అడుగులే ఉంది. పాలవాగు కూడా అంతే, కొన్ని దగ్గర 4 అడుగులు, కొన్ని దగ్గర అయితే 3 అడుగులు అయిపోయింది. కానీ ఇప్పుడు డిజైన్ చేసిన ఈ యొక్క కొండవీటి వాగు బాటం 75 మీటర్లు, 75 మీటర్లు అడుగులు కాదు, బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్స్, ఇది హయ్యెస్ట్. కొన్ని దగ్గరలో అంటే ఉండవల్లి నుంచి కృష్ణాయపాలెం దాకా బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. పాలెం నుంచి నీరుకొండ దాకా బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. నీరుకొండ నుంచి శాఖమూరు దాకా బాటం 14 మీటర్లు, పైన వచ్చి 65 మీటర్లు. అంటే శాఖమూరు నుంచి అనంతపురం దాకా 10 మీటర్ల బాటం, పైన వచ్చి 10 మీటర్లు. అంటే ఇది స్టార్ట్ అయ్యేది అనంతపురం, స్టార్ట్ అయ్యే దగ్గర 10 మీటర్లు ఉంటుంది బాటము. నెక్స్ట్ నీరుకొండకు వచ్చేళ్ళకి 14 మీటర్లు, తర్వాత కృష్ణాయపాలెంకి వచ్చేళ్ళకి 75 మీటర్లు, ఉండవల్లి దగ్గర 75 కిలోమీటర్లు. ఇలా చాలా చక్కగా అసలు ఎంత వాటర్ వచ్చినా ఆ కెనాల్లో స్టోర్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ డిప్యూటీ సీఎంకు అందజేశారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. అందులో భాగంగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డుకెక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున గ్రామ సభలను నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని, మెడల్ను ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్టు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు వరించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమవుతుంది. కెనాల్ రోడ్, వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు టికెట్లు కొనుగోలు చేసేందుకు పలు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమైన క్యూలైన్ పనులు ప్రారంభమయ్యాయి. కెనాల్ రోడ్డు, వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్డు వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపున అమ్మవారి ప్రధాన ఆలయానికి రంగులు వేసే పనులు మొదలుపెట్టారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ ఈవో రామారావు, ఈఈలతో సమావేశం కాగా ఇటీవల జిల్లా ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. త్వరగా పనులు పూర్తి చేయాలని దేవస్థాన అధికారులకు ఆదేశాలందాయి. దసరా ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం 14 లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. అమ్మవారి దర్శన టికెట్ల విక్రయానికి 21 కౌంటర్లు సిద్ధం చేస్తోంది. కనకదుర్గ నగర్లోని ప్రధాన లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో 11 కౌంటర్లు ప్రారంభిస్తారు. ఇక బస్టాండు, రైల్వే స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున ఓం టర్నింగ్ వద్ద 1 కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు టికెట్లు కొనుగోలు చేసేందుకు పలు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గ నగర్ మసీదు వద్ద 2 కౌంటర్లు, జమ్మిదొడ్డి వద్ద 1, ఈవో పేషి స్కానింగ్ పాయింట్ వద్ద 3, పున్నమి ఘాటు వద్ద 1, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద 1, కలెక్టర్ ఆఫీస్ వద్ద 1, స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర 1, విఎంసి సీతమ్మవారి పాదాల వద్ద 3, ఓం టర్నింగ్ వద్ద 3, టోల్గేట్ వద్ద 2, కొండపై గోశాల వద్ద 2, సమాచార కేంద్రం వద్ద టికెట్ల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని మసిపూసి మారేడు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటు పరం కాకుండా చూడండి అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? మొత్తం తిమ్మిని బొమ్మిని చేస్తూ ఉన్నారు. దాన్ని అసలు సీట్లు వస్తే ఆ సీట్లు కూడా మాకు అక్కర్లేదని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నారంటే, అంటే ఇవాళ మన కొత్తగా కాలేజీలు పెట్టుకున్నప్పుడు సహజంగా అరకొర సౌకర్యాలు ఉంటాయి. రెండోది స్టాఫ్ విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో మరి ఈరోజు క్లియర్గా దానికోసం చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ సౌకర్యాలు సమకూర్చాలి. అవసరమైతే అడ్హాక్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. ఎక్కడన్నా వాళ్ళ అకాడమిక్ స్టాఫ్ ఎక్కడున్నా సరే వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప, అది లేకుండా మాకు సీట్లు వద్దని సీట్లు వెనక్కి రాసి, పైగా ఇప్పుడేమంటే మొదటికే మోసం. మేము గుజరాత్ మోడల్ అంతా కూడా స్టడీ చేస్తాము, ఒక కమిటీని పంపిస్తాము, గుజరాత్లో ఏముందో దాన్ని ఇక్కడ అమలు చేయాలని మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారంటే, అసలు మీ కమిటీ ఇవ్వాలా? గుజరాత్లో పోయి మీరు చూసేది ఏముంది? గుజరాత్లో క్లియర్గా ఒక 6 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, మిగతావన్నీ కూడా ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మీరు పోయి అక్కడ చూసేది ఏముంది? అంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కు అప్పజెప్పడానికి కుట్ర జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడకుండా ధైర్యంగా వెళ్లే వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పోడియంను తొలగించామని రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిపోడియా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పోడియాల తొలగింపు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. నగరంలో చుట్టుగుంట వద్ద ఉన్న గుణదల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోడియమును రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు కలిసి తొలగించారు. న్యాయస్థానాల్లో మాదిరిగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న పోడియాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించామని స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడేవారు. గత తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలంటే తాను కూడా భయపడేవాడినని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. ఈ వ్యవస్థ రాను రాను
చేంజ్ అయింది. ఈరోజు మనం బ్యాంక్కి పోతే నేరుగా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి పోయి మాట్లాడుకోవచ్చు, ఆ భయం లేదు. తహసీల్దార్ ఆఫీసులు, ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీసులు, అన్ని ఆఫీసులు ఇలా తయారైంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే, ప్రభుత్వ కార్యాలయాలకి జనాలు వస్తారు, వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మర్యాదపూర్వకంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, అపోజిట్ కాదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు లాగా కాదు, వాళ్ళు ప్రజా సేవకుల్లాగా ముందుకి రావాలి. ప్రజలు రకరకాల కారణాల వలన గవర్నమెంట్ ఆఫీసెస్కి వస్తారు. అయితే వాళ్ళకి అంతా మర్యాదపూర్వకంగా మనం ట్రీట్ చేయడం, వాళ్ళకి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో పరిపాలన సంస్కృతిని మార్చాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం మనకు సేవ చేసేందుకే అధికారులున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారితో స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలన్నారు. కావచ్చు, వాళ్ళ ముందు చేతులు కట్టి నిలబడే వ్యవస్థలో ఆ విధంగా అది అక్కడే దానికి పరిమితి చేసి దానిలో ఉన్న అన్ని చోట్ల కూడా అలాంటి సిస్టంలు తీసేయాలని చెప్పి మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ఒక మనస్తత్వం, ఇది మన ప్రభుత్వం, అధికారులు మన కోసం ఉన్నారు, మనకి సేవ చేయడానికే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే భావన కలిగించడానికి, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకి సర్వీస్ చేయటమే మన జయం అనే భావన అధికారులు కలగడానికి ఒక మంచి మార్పు చేశారు. దానికి వాళ్ళ గుణదల్లో సిఎస్ గారు, సిసోడియా గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏదైతే దిమ్ముందో దాన్ని పగలగొట్టే కార్యక్రమానికి ఈ రోజున ప్రారంభం చేసి ఈ కార్యక్రమం ఇచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఆలోచనని మీరు చక్కగా అమలుపరుస్తున్న సిసోడియా గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా నేను భావిస్తాను. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద ముంపు బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన బిగ్ టీవీ సొల్యూషన్స్ అధినేత సీతారాంను అభినందిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వరద ముంపుకు గురై పాడైన ఎల్ఈడీ టీవీలను ఉచిత సర్వీసులు చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని చుట్టుగుంట సిమెంట్ రోడ్డు అల్లూరు సీతారామరాజు వంతెన సమీపంలో ఉన్న బిగ్ టీవీ సొల్యూషన్ సర్వీస్ సెంటర్ నందు వరద ముంపుకు గురైన ఎల్ఈడీ టీవీలు ఉచిత సర్వీసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కాపు నేత బేతు రామ్మోహన్ రావు, బిగ్ టీవీ సొల్యూషన్స్ అధినేత సీతారాం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వరద నీటిలో నానిపోయి నూతన టెక్నాలజీతో ఎల్ఈడీ టీవీలను సర్వీసింగ్ చేస్తున్న విధానాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలించి సీతారాం, ఆయన సిబ్బందిని అభినందించారు. అనంతరం బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ బుడమేరు వరద ముంపు కారణంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఇళ్లు వరద నీటిలో మునిగిపోయి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పూర్తిగా నాని పాడైపోయాయన్నారు. ఇదే సమయంలో బిగ్ టీవీ సొల్యూషన్స్ అధినేత సీతారాం వ్యాపార ధోరణి లేకుండా వరద బాధితులకు ఉచిత సర్వీస్ అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. వరద నీటిలో నానిపోయి పాడైన సుమారు 25,000 ఎల్ఈడీ టీవీలను ఉచితంగా సర్వీసింగ్ చేయడంతో పాటు స్పేర్ పార్ట్స్ అతి తక్కువ ధరకే అందిస్తున్నారని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మెయిన్ బోర్డు కానీ స్క్రీన్ కానీ ఏదైనా రిపేర్లు వస్తే ఈ స్మార్ట్ టీవీల్లో ఇంకా ఈ మూత పడేయటం తప్పితే, పక్కన పడేయటం తప్పితే ఇంతకుముందు మార్గం ఉండేది కాదు. ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషనరీ మరి ఇంపోర్ట్ చేసుకుని ఇతర కంట్రీల నుంచి ఇక్కడ పెడతాం వల్ల సుమారుగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 టీవీలు తడిసిపోయిన టీవీలు పనిచేయవు, లేదంటే గీతలు వస్తూ ఉంటాయి. అలాంటి టీవీలన్నింటినీ అతి తక్కువ ధరకే, వీలైతే 200-300 రూపాయలకే ఇక్కడ సర్వీస్ చేసి మళ్ళా మామూలుగా ఆ టీవీ గతంలో ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా దాన్ని పనిచేయించే విధంగా ఇక్కడ టెక్నాలజీ మిషనరీ అన్ని ఎక్విప్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. చాలా సంతోషం. సీతారామని, బిగ్ టీవీ సొల్యూషన్స్ సీతారామని నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తూ ఉన్నా. ఇది రైట్ టైంలో మంచి మిషనరీ పెట్టారు. దీన్ని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వ పరంగా కూడా దీన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అత్యధికంగా టీవీలు నష్టపోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా వీళ్ళ బిగ్ టీవీ సొల్యూషన్స్ సేవల్ని
వినియోగించుకోమని కూడా విజ్ఞప్తి చేస్తాం. అనంతరం బిగ్ టీవీ సొల్యూషన్స్ అధినేత సీతారాం మాట్లాడుతూ వరద ముంపు ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వారికి అండగా నిలబడి సహాయ కార్యక్రమాలు చేయటం, వారిని స్ఫూర్తిగా తీసుకుని తాను వరద బాధితులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉచితంగా సర్వీసింగ్ చేస్తున్నామని తెలిపారు. వరద విపత్తుతో బాధపడుతున్న బాధితులకు సాయం చేయాలనే ఆలోచన సీతారాంకు రావటం ఆనందంగా ఉందని బేతు రామ్మోహన్ తెలిపారు. బిగ్ టీవీ సొల్యూషన్స్ ద్వారా అతి తక్కువ రేటుతో సర్వీస్ చేయాలని, ఈ వరదల్లో ఇబ్బంది పడిన వారికి ఈ టీవీ చాలా పెద్ద సమస్యగా ఉంది, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. వాళ్ళకి తక్కువ ఖర్చులో మినిమం 100 రూపీస్తోనే కెమికల్ క్లీనింగ్ చేసి ఫ్రీ సర్వీస్ ఛార్జెస్తో వాళ్ళకి అందించాలని, అలాగే ప్యానల్ రిలేటెడ్ ఏదైనా సరే ప్యానల్ కంప్లైంట్స్ వస్తే కనుక 50% వాళ్ళకి డిస్కౌంట్తో చేయాలని, పీసీబీ లెవెల్ కంప్లైంట్స్ వస్తే కనుక దానిలో కూడా 20% డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి సహకరించాలని మా వంతు కృషిగా బోండా ఉమామహేశ్వరరావు గారి సహకారంతో ఈ కార్యక్రమం 10 రోజుల క్యాంపుగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందులో మాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేనటువంటి టెక్నాలజీతోటి టీవీలని మరి ఇక్కడ చేసేటటువంటి విధంగా మిషనరీని గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా చేయటం అనేది అభినందనీయం. ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడాను ఒక సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, అదేవిధంగా పెనమలూరు కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చుట్టుగుంట ప్రాంతంలో ఉన్నటువంటి బిగ్ టీవీ సొల్యూషన్ని వినియోగించుకోవాలని చెప్పేసి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా మేము కూడాను మీ అందరికీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. దాదాపుగా 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నామని, ప్రజలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ కక్షపై పెట్టే శ్రద్ధ ప్రజలపై పెడితే బాగుంటుందని సూచించారు. విజయవాడ నగరంలో భారీ వర్షాలకు బుడమేరు పొంగి నగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు కనీసం తినడానికి తిండి లేక, కనీస నిత్యావసర సరుకులు అందక అనేక బాధలు పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. హనుమాన్పేటలోని నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ప్యాకింగ్ చేసే విభాగాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో అవినాష్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల బాధ వర్ణనాతీతమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజానీకం తినడానికి తిండి లేక, కనీస నిత్యావసరాలు కూడా లేని పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారని వాపోయారు. వరద ప్రభావిత ప్రాంతాలలో తమ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం ప్రజానీకానికి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని, అండగా ఉంటుందని వెల్లడించారు. ఏదైతే మొన్న విజయవాడ నగరంలో వచ్చిన వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజానీకం దాదాపుగా 50,000 మందికి, 50,000 కుటుంబాలకి సరిపడే నిత్యావసర సరుకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పంచే కార్యక్రమం, దానికి కావాల్సిన ప్యాకింగ్ కానివ్వండి అవన్నీ గారు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఒక కుటుంబానికి సరిపడే ఆయిల్ కానివ్వండి, కందిపప్పు, పెసరపప్పు, అదేవిధంగా బెల్లం, ఉల్లిపాయలు, బంగాళదుంప, వాళ్ళ కుటుంబానికి సరిపడే నిత్యావసర సరుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పంచడం గారు జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు సొంతంగా పార్టీ తరపున ₹1 కోటి ఈరోజు వరద బాధితులకి సాయం చేస్తాంతో పాటు ఈరోజు నగరంలో ఎక్కడైతే ఎఫెక్ట్ అయిన దాదాపుగా 50,000 కుటుంబాలకి, ప్రజానికానికి, కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రేపు ఉదయం నుంచి గారు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు కారణంగా విజయవాడ నగరం విపత్తు నుండి త్వరగా కోలుకుందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పేర్కొన్నారు. సీఎం పనితీరును దేశం మొత్తం ప్రశంసిస్తుందని వెల్లడించారు. వరద బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఆ సంస్థ అధ్యక్షులు కాకినాడ రామారావు పాల్గొని బాధితులకు సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల కారణంగా విజయవాడ ప్రజలు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా విపత్తు నుండి విజయవాడ త్వరగా కోలుకుందని చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించేలా ఆయన పగలు రాత్రి అన్న తేడా లేకుండా
ఎంతో శ్రమించారని అన్నారు. ఆయన పనితీరును చూసి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. అనేక కొత్త పద్ధతుల ద్వారా బురద కార్యక్రమాలను కూడా బురద ఇళ్లలో పేరుకున్న బురదను కూడా ఈ రోజున ఆయన ఒక అగ్నిమాపక యంత్రాల ద్వారా తొలగించడం కానీ అనేక పారిశుద్ధ్య సిబ్బందిని వివిధ ప్రాంతాల నుంచి డిప్యూట్ చేసి అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వర్తించడం కానీ బుడమేరు గండ్లు 3 చోట్ల గండ్లు పడితే నిమ్మల రామానాయుడు గారు ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రిలో ఉన్నారో ఆయన లోకేష్ బాబు గారి యొక్క డైరెక్షన్లో రాత్రి పగలు అక్కడ బండ మీద ఉండి ఆ గండ్లు పూడ్చిన విధానం కూడా విజయవాడ నగర ప్రజలు చూశారు. మరి ఈ రోజున అటువంటి విపత్తు నుంచి మీరందరూ కూడా బయటపడ్డారు. ఇక్కడ రజక చైతన్య సేవా సంస్థ తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చెప్పారు. మరి తప్పనిసరిగా కూడా మరి ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఒక పెద్ద దిక్కు కాబట్టి మరి ఈ రాష్ట్రాన్ని కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తారు కాబట్టి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను రాష్ట్ర రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా అలాగే మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రామచంద్రపురం నియోజకవర్గం మరి అబ్జర్వర్గా ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాలకి ఈవేళ ఈ రజకుల తరపునంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఎక్కడైతే ఈ వరదలకి ఇబ్బందులు పడుతున్నారో మరి వాటిని అన్నిటిని కూడా మరి మేము మరి సాధనంత వరకు కూడా మరి ఆ యొక్క బాధితులకు సహాయం చేసి మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ అక్టోబర్లో ప్రభుత్వం తీసుకువస్తున్న మద్యం పాలసీని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని ఆలోచన చేస్తుందని, ఆ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. జే బ్రాండ్స్ తీసి నాణ్యమైన మద్యాన్ని మాత్రమే విక్రయించాలని అన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించి మద్యాన్ని నియంత్రించాలని ఆమె కోరారు. విజయవాడ బాలోత్సవ్ భవన్ గ్రౌండ్ నందు మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మద్య నియంత్రణ, నేర నియంత్రణ లక్ష్యంగా నూతన మద్యం పాలసీని రూపొందించాలని కోరుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చే మద్యం పాలసీని త్వరలో ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్నాయని చెప్పారు. మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. జే బ్రాండ్స్ కాకుండా నాణ్యమైన మద్యం ఇవ్వాలని, అక్రమ మద్యాన్ని అరికట్టాలని అన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించి మద్యం అమ్మకాలు తగ్గించాలని కోరారు. మంచి మద్యం గురించి మాట్లాడటం కాదని మద్య నియంత్రణ చేయాలన్నారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యాన్ని కట్టబెట్టడం ద్వారా మద్యం విచ్చలవిడిగా పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి మద్యాన్ని ప్రభుత్వమే అమ్మాలని డిమాండ్ చేశారు. నివేదికలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పాలసీ ద్వారా ఎలా అయితే గత ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటం కానీ, వైసీపీ నాయకులు జేబులు నింపుకోవటం కానీ చేశారో మరి అదే స్థాయిలో మీరు కూడా మరి కొనసాగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో మీరే స్పష్టంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, గత ప్రభుత్వం ఈ వైఫల్యాల వల్లే ప్రజలు ఇంటికి పంపించేశారు. మీరు కూడా ఇంకా ముందు మెరుగైనటువంటి పథకాల ద్వారా ప్రజల్లో మన్నను పొంది అధికారంలో ఉండాలనుకుంటున్నారా? లేదంటే మీరు కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి ఆదాయం పెంచుకొని మీ నాయకులు జేబులు నింపుకొని 2029లో ఇంటికి వెళ్ళదలుచుకున్నారు కూడా మీరే. ఇటువంటి క్రమం నుంచి తాగుబోతులుగా మారే క్రమం వస్తుంది కాబట్టి డ్రై డేని పెట్టాలి. ఢిల్లీలో లిక్కర్ పాలసీలో కూడా వచ్చినటువంటి మార్పు ఏమిటి అంటే డ్రై డే తీసేయడం. కాబట్టి డ్రై డేని తీసేస్తే మద్యం ఎక్కువ విచ్చలవిడిగా అమ్ముకునేటటువంటి పరిస్థితి వస్తుంది. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి పాలసీలో. ఒక లక్ష్యాన్ని మీరు అనౌన్స్ చేయండి. మద్య నియంత్రణ గురించి మీరు మాట్లాడలేదు, మంచి మద్యం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. మంచి మద్యమైనా చెడ్డ మద్యమైనా మనిషిని చంపుతుంది, నేరాన్ని పెంచుతుంది, కుటుంబాలని నాశనం చేస్తుంది, సమాజాన్ని నాశనం చేస్తుంది. మీరు సమాజాన్ని బాగు చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే మద్యం మీద కాదు, మీరు చెప్తున్నటువంటి ఇండస్ట్రీస్, మీరు చెప్తున్న సంపదను సృష్టించే వైపున ప్రయత్నం చేయండి. అందుకు మాలాంటి వాళ్ళ సహకారం తీసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తాం. అంచెలంచెలుగా నియంత్రించడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ డ్రై డేస్ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వస్తువుల కొనుగోలు కోసం ఏదో మార్కెట్లో, సూపర్ మార్కెట్లు ఎలా ఉన్నాయో
ఆటో నగర్ రేట్లు ఎలా ఉన్నాయో, హోల్సేల్ మార్కెట్లు ఎలా ఉన్నాయో, అలాగే మద్యానికి కూడా ప్రత్యేకంగా ఊరికి చివర ఎక్కడో మద్యం బజార్లుగా ఏర్పాటు చేసి అక్కడ మద్యం అమ్మకాలు సాగిస్తే బాగుంటుందని ఒక సలహా కూడా మేము ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా పిహెచ్సిలు ఉన్నాయి. ప్రతి పిహెచ్సిలో కూడా మద్య నియంత్రణ కోసం డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే హోంమంత్రి అనిత గారు గంజాయి నియంత్రణ కోసం డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో అని చెప్పారు. ఇవాళ మద్య నియంత్రణ కోసం కూడా కంపల్సరీ పిహెచ్సిలో ఈ డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మొబైల్ డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా సనత్ నగర్లోని మక్కా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ముస్లిం సోదరులు మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని కమిటీ ట్రెజరీ అసీఫ్ పాషా పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు మహ్మద్ ప్రవక్త తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. సనత్ నగర్లోని మక్కా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ప్రపంచ శాంతి కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సనత్ నగర్ నుండి ప్రారంభమై అశోక్ నగర్, ఆటో నగర్ మీదుగా తిరిగి సనత్ నగర్కు మస్జిద్కు చేరుకుంది. ముస్లిం సోదరులు జెండాలు చేతపట్టి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీద్ మూతావల్లి షేక్ ఖాదర్ ట్రెజరర్ అసీఫ్ పాషా మాట్లాడుతూ ఈద్ మిలాదున్ నబీ అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజని, ఈ రోజును ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు మహమ్మద్ ప్రవక్త తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందన్నారు. తాము ప్రతి సంవత్సరం ఈ రోజున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. 3 సంవత్సరాల నుంచి మా మసీద్ తరపు నుంచి మీలాదున్ నబీ కార్యక్రమం ప్రతి గొప్పగా చేస్తున్నాం. అందరం కలిసి సనత్నగర్ పెద్దలు, మనం అందరం కమిటీ మదర్సా తరపు నుంచి అందరూ కలిసి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు జనాలు. ఈరోజు మా మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జశ్నే ఈద్ మిలాదున్ నబీ, ఈ జశ్నే ఈలాద్ నబీ యావత్ ప్రపంచం మొత్తం జరుగుతుంది. అలాగే మా యొక్క సనత్ నగర్ సిద్దిక్ నగర్లో కూడా ఇదే విధంగా చేయాలని ఒక 3 సంవత్సరాల నుంచి కంకణం కట్టుకొని ప్రతి ఒక్క వీధి కూడా ఈ జశ్నే ఈద్ మిలాదున్ నబీ మా ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క సనత్ నగర్లో ఉన్న, సిద్దిక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జశ్నే ఈద్ మిలాదున్ నబీలో పెరుగుతూ వస్తూ ఈరోజు ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని మా ప్రవక్త యొక్క ఉన్నత స్థానాన్ని చాటి చెప్పడం కోసం మా యొక్క ఖురాన్ని ఏదైతే మా యొక్క ఖురాన్లో ఉందో ఆ యొక్క ఇస్లామిక్ పద్ధతుల్ని కూడా ఆయన మాకు బోధించారు. కాబట్టి ఆయన్ని మేము ఎన్నటికీ కూడా మర్చిపోని దిశగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ బుడమేరు వరద బాధితులకు త్వరితగతిన కోలుకొని వారికి మనోధైర్యాన్ని కల్పించాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు ప్రార్థనలు అజిత్ సింగ్ నగర్ గరీబ్ నవాజ్ అజ్మీరీ షరీఫ్ కాజా బాబా ఆశ్రమం ప్రతినిధి పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ తెలిపారు. ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ కాజా బాబా ఆశ్రమంలో ప్రత్యేక దువా చేశారు. అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మహాత్ముల వారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నగరంలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా వారి ఆశ్రమంలో ఈద్ మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్లాం జెండా ఆవిష్కరణ అనంతరం సర్వ మానవాళి సంక్షేమాన్ని కోరుతూ మత గురువులు షేక్ రఫీబాయ్ ప్రత్యేక దువా చేశారు. బుడమేరు వరద బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని, తీవ్రంగా నష్టపోయిన ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అంతిమ దైవ ప్రవక్త సన్మార్గ జీవన విధానానికి పునాదులు వేసిన మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మహాత్ముల వారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు విజయవాడ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థానా ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమంలో ఈదే మిలాదున్ నబీ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఇస్లాం జెండా ఆవిష్కరణతో పాటు సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ ప్రత్యేక దువా ఫాతిహా జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నింపాలని నిండు మనసుతో దువా చేయడం జరిగింది. ఈరోజు బాంబే కాలనీలో జర్నలిస్ట్ ఉమర్ ఖాన్ గారి దర్గాలో మిలాదున్ నబీ పండుగ జరగడం జరిగింది. వేడుకలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ఈ మధ్యకాలంలో
బుడమేరు వరదల్లో ముంపు గురైన ప్రతి ఒక్కరూ కూడా మనోధైర్యంగా ఉండాలని చెప్పేసి వారికి త్వరగా కోలుకునే విధంగా అష్టైశ్వర్యాలు అది అల్లా దయ వల్ల కలగాలని చెప్పేసి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఖాజా బాబా ఆశ్రమం వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్టు పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్, కమిటీ ప్రతినిధులు అలంపూర్ విజయ్ కుమార్, ప్రసాద్, బిల్డర్ జిలానీ, వహీదా బాబా, మునీర్, పఠాన్ అజ్మీర్ ఖాజా నిజాముద్దీన్ ఖాన్, ఎండి ఇస్మాయిల్, షేక్ అలీ, పీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని మిలాదునబీ వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులకు పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇందాద్ఘర్లో పర్వేజ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాతబస్తీలోని ఇందాద్ఘర్లో పర్వేజ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మిలాదున్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత పెద్దలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మత గురువు మౌలానా రఫీక్ సాహెబ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి బోధించాలని, వారి బోధనలో ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. అనంతరం నిర్వాహకులు పర్వేజ్ బాయ్ మాట్లాడుతూ మిలాదున్ నబీని పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. కులం, మతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశామని అన్నారు. ప్రతి ఏడాదిలాగే మిలాదున్ నబీ సందర్భంగా దైవం పంపిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చేసే అన్న వితరణ కార్యక్రమం ఈరోజు కూడా మా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా మత గురువులను సంబంధించుకుని అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రవక్త గారి గురించి గురువు గారు మాట్లాడతారు. का एहतमाम किया गया है। इबादत के बाद सबसे अफजल अमल दीन इस्लाम में भूखे को खाना खिलाना है। तो अल्हम्दुलिल्लाह सरकार दो आलम वसल्लम के मिलाद पाक के खुशी के मौके पर जनाब परवेज़ अहमद साहब और आपके हमरा आपके भाइयों ने यहाँ पर लोगों को खाना खिलाने का एहतमाम किया है। बहुत बड़ी खुशी की बात है और बहुत बड़ा काम है ये। ఈ కార్యక్రమంలో మత గురువులు ఫిరోజ్ ప్యారిస్ తదితరులు పాల్గొన్నారు. మిలాదునబీ వేడుకలు పాతబస్తీలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పంజా సెంటర్లో హజ్రత్ ఫేజ్ సయ్యద్ షా అరీఫుల్లా హుస్సేన్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు దువా చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా పాల్గొని అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేమ, సౌభ్రాతత్వం సందేశమిచ్చి ప్రపంచాన్ని మానవీయ పదంలో నడిపించిన గొప్ప వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని అన్నారు. ఆయన బోధనలు అనుసరణీయ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. कड़पा वाले बाबा मखदूम इलाही नूर मकबूल इलाही के कमेटी वाले हमारे ख्वाजा भाई और सलाउद्दीन भाई, जुबैर भाई, ये तमाम नौजवान बुजुर्ग जो है मिलकर या 12वीं शरीफ की मीलाद शरीफ की जो दावत का इंतज़ाम किया गया है। अभी फातिहा खानी और जो है सलाम वगैरह पेश किया गया है। हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की मुबारक मौलूद मिलाद विलाद हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के मुबारक पैदाइश के दिन 12वीं शरीफ के ये जो किए जा रहा है, ये तमाम कमेटी की जानिब से किया, जब मैं मुबारकबादी पेश करता हूँ। अल्लाह ताला हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की इस पैदाइश के मुबारक दिन के तुफेल में जो है हमारी मग़फ़िरत फरमाए। आपके साथ जो है हम ही हमारे मरूमिन को, बड़ों को, छोटों को, सबको जो है शामिल और शरीक बनाए। हाँ, इस पंजा सेंटर पंजतन के पाक शरीफ के तमाम को जो है ये जो मौका मुझे दिया गया है, तमाम कमेटी वालों को मैं शुक्रिया का मौका अदा करता हूँ। నగర ప్రజలందరికీ జశ్నే ఈద్ మీలాదున్ నబీ శుభాకాంక్షలు. జన్మదిన మహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అలాగే ఈరోజు విజయవాడ పంజా సెంటర్ నందు ప్రవక్త గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మా స్వామి గారైన హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మానవతా దృక్పథంతో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. విజయవాడ వరద ముంపుతో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు టీసీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందిస్తుంది. గత 13 రోజులుగా నిత్యావసర సరుకులు, ఆహారం, తాగునీరు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
బుడమేరు సృష్టించిన విలయ తాండవంతో విజయవాడ నగరం అస్తవ్యస్తంగా మారి వరద బాధితులు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి కనీసం తినేందుకు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో టీజీఆర్ సంస్థ ప్రతినిధులు తామున్నామంటూ సాయం చేసి వారికి అండగా నిలిచింది. నగరంలో ముంచెత్తిన నాటి నుంచి 13 రోజుల పాటు నిర్విరామంగా వరద బాధితులకు నిత్యావసర సరుకులు, ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వరద నీటిలోనే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కాకుండా నడుంలోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లి బాధితులకు నిత్యావసరాలు, ఆహారం, త్రాగునీరు అందించారు. తాజాగా ఈరోజు న్యూ రాజరాజేశ్వరిపేటలో సుమారు 700 మంది వరద బాధితులకు సేవాభారత్, టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా అన్నదానం చేశారు. సాటివారు ఆపదలో ఉన్నప్పుడు మానవత్వంతో స్పందించి సాయం చేయడంతో సీఎం చంద్రబాబు వరద బాధితులకు అండగా నిలబడిన తీరు తమని ముందుకు కదిలించేలా చేసిందని టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తుమ్మల సత్యం స్పష్టం చేశారు. కష్టకాలంలో ఆదుకున్న టీజీఆర్ చారిటబుల్ ట్రస్టుకు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. గత 12 దినాల నుంచి వరద ప్రాంతంలో నిత్యావసర వస్తువులు, అలాగే పాలు, బ్రెడ్, అలాగే రోజుకి 600 నుంచి 700 మందికి ఈ యొక్క ప్రాంతంలో భోజనాలు, 2 కూరలు, అలాగే ఫ్రూట్స్, వాటర్ బాటిల్ పంపిణీ చేస్తున్నాం. ఈ టీజీఆర్ ట్రస్ట్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా డైమండ్ వీక్ వారోత్సవాల్లో భాగంగా జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని విజయవాడ ఇంపాక్ట్ అధ్యక్షుడు లక్కం రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో మార్పు తేవాలన్న లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. తమ సభ్యుల కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన కారణంగా కష్టపడిన సభ్యులందరికీ సత్కరించి గౌరవించడం జరిగిందని వివరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధ్యక్షుడు లక్కం రవీంద్రారెడ్డి, వీక్ ప్రాజెక్టు చైర్మన్ రాజేంద్రారెడ్డి కందుల, కో చైర్మన్లు గణేష్ బాబు మాట్లాడుతూ 1915వ సంవత్సరంలో ఏర్పడిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సమాజంలో మార్పు దిశగా పనిచేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గత వారం డేజిల్ విత్ డైమండ్స్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహించామని, పలు కళాశాలల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడంతో పాటు పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. అలాగే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తాము చేసిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని చెప్పారు. ఇందుకు సభ్యుల సహకారం, శ్రమ, పట్టుదలే కారణమని అన్నారు. వారిని ప్రోత్సహించే దిశగా సభ్యులను ఘనంగా సన్మానించి గౌరవించడం జరిగిందని వెల్లడించారు. మెయిన్ ఇంపార్టెంట్ అండి, జేసీ వీక్లో భాగంగా 7వ రోజు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసాము. గాలా రిసెప్షన్ కానివ్వండి, గ్రేట్ డే సెలబ్రేషన్ కానివ్వండి. అలాగే మేము నిన్ననే మా యొక్క స్థానిక సంస్థ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ చార్టర్ నైట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 7th డేకి ప్రోగ్రామ్ డైరెక్టర్గా జేసీ విజయ్ కానివ్వండి, తేజ, దాత్రి, సరయ్య గారు, అలాగే గొడుగు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చాలా బాగా అద్భుతంగా ప్లాన్ చేసి నిన్న మా యొక్క జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరం సెంచురీ లామ్గా నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందాము. సో 101 మంది మా యొక్క సభ్యులండి. ఈ 101 మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా కలిపి నిన్న దాదాపు 200 మంది పైనే నిన్న నైటు రావడం. ఈ జేసీ వీక్ వారోత్సవాల్లో భాగంగా గత 7 రోజుల నుంచి చాలా నిర్విరామంగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ డే నైట్ జరిగిన ప్రోగ్రాము ఈ 7 రోజులకి హైలైట్ అండి. ఈ 7 రోజుల ప్రోగ్రాంలో మాకు 6 రోజులు నేషనల్ రికగ్నిషను, అట్లాగే ఒకరోజు జోన్ రికగ్నిషన్ వచ్చిందండి. సో ఈ సెలబ్రేషన్స్ని పురస్కరించుకుని ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జేసీ వీక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ నిన్న బాగా సత్కరించుకోవడం జరిగింది. రామకృష్ణ హై స్కూల్లో కానీ ఇలా రకరకాల అన్ని స్కూలు, కాలేజ్, మ్యాక్సిమం స్కూల్స్, కాలేజీలో మేము అన్ని రకాల అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహించామండి. వాళ్ళ విద్యార్థులకి ఎలా ఉండాలి, వాళ్ళకి తరఫీ శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధార్థ కాలేజీలో వాళ్ళకి లేడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. లేడీస్ కార్యక్రమంలో పాల్గొనడం భాగంగా ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తాం. సమాజాన్ని మార్పు తీసుకురావడమే జేసీ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. సమాజంలో మార్పు తీసుకురావాలి అనే స్థాయి రేపు, ఎందుకంటే ఇవాళ ఉన్నవాళ్ళే రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మా మెయిన్ కాన్సెప్ట్ అండి. ఆ ఉద్దేశంతోనే పనిచేస్తాం జేసీ. వరద ముంపు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, వీరభద్రరావు, భాస్కర్ రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని వరద బాధితులకు ఆహారాన్ని వడ్డించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ బుడమేరు వరద విపత్తు కారణంగా
33 డివిజన్లు ప్రజల జీవనం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు వరద బాధితులకు సాయం చేస్తుందని తెలిపారు. సిపిఐ నాయకులు భాస్కర్ రావు గత వారం రోజుల నుంచి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాన్ని కోరేటటువంటిది రాబోయేటటువంటి కాలంలో ఇటువంటి విపత్తు రాకుండా తగిన చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ప్రమాదం జరిగేదానికంటే ముందుగా జరిగేటటువంటి దానికి అవకాశం లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. కాబట్టి బుడమేరు ముంపుకి, కృష్ణా వరదల ముంపుకి పటిష్టవంతమైనటువంటి చర్యలు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎన్యూమరేషన్ చేశారు. ఎన్యూమరేషన్ చేసినటువంటి వారికి జరిగినటువంటి నష్టాల్ని పరిపుష్టి చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. 8వ రోజు మరి అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో, హరే కృష్ణ మూమెంట్ వారి ట్రస్ట్ సహకారంతో ఈ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. మరి ప్రభుత్వానికి కూడా కోరేది ఏంటంటే ఎన్యూమరేషన్ కూడా పారదర్శకంగా జరగటం లేదు. అది పారదర్శకంగా జరగాలి. మరి బళ్ళు అయితే కింద వాళ్ళకి రాస్తామంటున్నారు. పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా బళ్ళు కిందే పెట్టుకుంటారు. వాటిని కూడా ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం చేయాలి. అలాగే ఈనాటి వరకు కూడా ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది తప్ప మరి ప్రజలకు, పేద ప్రజలకు, నష్టపోయిన వారికి ఎంత ఇస్తామని చెప్పి ప్రకటించట్లేదు. ఇదిగో అదిగో అని చెప్తున్నారు. దాన్ని కూడా వెంటనే ప్రకటించాలి. అలాగే ఈ సేవా కార్యక్రమాలు కమ్యూనిస్ట్ పార్టీ అండదండలతో మరి చేస్తామని చెప్పేసి కృష్ణలంక 22వ డివిజన్లో వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు పాల్గొని గణపయ్యకు పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నం వడ్డించారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అనిల్ శ్రీను ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనిల్ శ్రీను ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కృష్ణలంక 22వ డివిజన్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలలో జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు పాల్గొని గణపయ్యకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన యూత్ అనిల్ శ్రీను ఫ్రెండ్స్ సర్కిల్ గత 14 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వరదల సమయంలో కూడా జనసేన సభ్యులు బాధితులకు అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. అందరూ బాగుండాలి అని వినాయకుడు పూజ చేయటం, వినాయకుడు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఈ యూత్ అంతా కూడా, జనసేన పార్టీ యువత వీళ్ళంతా కూడా మరి ఈ 16 రోజులు ఈ పూజా కార్యక్రమం చేయటం, ఈరోజు 11వ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు 4000 మందికి. మరి ఈ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, వినాయకుడు ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యువత అంతా కూడా కలిసి కట్టుగా అన్ని వర్గాలు కలుపుకొని పార్టీలు, కులాలకు అతీతంగా కూడా ఈ పూజా కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషం. ఈ విజయవాడ మొన్న ఫ్లడ్ కారణంగా చాలామంది ఇబ్బందులు పడ్డారు. వీళ్ళంతా యువత అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి ప్రతి సంవత్సరం కూడా మరి వినాయక చవితి సందర్భంగా మరి గొప్పగా ఊరేగింపులు కానీ ఈ అన్నదానం కార్యక్రమం కానీ చేస్తున్న యువత అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతరం 22వ డివిజన్ జనసేన అధ్యక్షులు తోట శ్రేణు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా తమ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం జెండా కార్యక్రమం చేశామని, ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో కూడా పోస్టు చేశారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. గత 14 సంవత్సరాల నుండి భారీగా చేస్తున్నారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ జెండాల కార్యక్రమం ఒకటి పెట్టాము. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొద్దిగా భారీగా ఊరేగింపు చేద్దాం అనుకున్న శనివారం కొద్దిగా అందుబాటులో ఉన్న జన సైనికులు అందరూ, పార్టీలే కాకుండా అందరూ కొద్దిగా భారీ ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నారు. 22వ డివిజన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.